అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు బయట ఉండేటువంటి కేసులు ఏ హెల్త్ ప్రాబ్లమ్ తీసుకున్నా, మీకు హార్ట్ ప్రాబ్లమ్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్ కావచ్చు, లివర్ ప్రాబ్లమ్ కావచ్చు, ఏదైనా సరే, ఏ ప్రాబ్లమ్ అయినా తీసుకోండి. వాటన్నిటికి కారణాలు చెప్పుకుంటూ వస్తారు. దీనివల్లైంది, దీనివల్లైంది, ఈ ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ అన్నీ చెప్పి కింద ఒకటి ఉంటది. ఏందో తెలుసా? ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్ వల్లే మన బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇన్‌ఫ్లమేషన్ ఎందుకు వస్తదయ్యా అంటే, నువ్వు తినే తిండి వల్ల వస్తది. నువ్వు చేసే యాక్టివిటీ వల్ల వస్తది. నీకున్నటువంటి స్ట్రెస్ వల్ల వస్తది. నువ్వు తీసుకునే స్ట్రెయిన్ వల్ల వస్తది. దీనివల్ల అంటే అల్టిమేట్‌గా లైఫ్ స్టైల్ ప్రాపర్‌గా లేకపోతే మీకు ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది బాడీలో. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఇది పెరగడం వల్ల మీ బాడీలో ఉన్న అన్ని వైటల్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి. బ్రెయిను, లివరు, కిడ్నీ, లంగ్స్, హార్ట్ అన్నీ గూడా ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతాయి. దానివల్లే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ వదిలేసి మిగతా ప్రాబ్లమ్స్ పేర్లు పెట్టుకుంటూ పోతారు. అది జరుగుతుంది బయట. కిడ్నీకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నీకు గ్లోమెరులోనెఫ్రైటిస్ వచ్చొచ్చింది, కిడ్నీ స్టోన్ వచ్చింది, అలాగే సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చింది, ఏకేడీ వచ్చింది, పెరిఫెరల్ న్యూరైటిస్ ఏవో పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అన్నిటికి రూట్ కాజ్ ఒకటే. ఓన్లీ ఇన్‌ఫ్లమేషన్. మీ బాడీ ఇన్‌ఫ్లమేషన్ గురించి మాట్లాడరు ఎవరు. ఎందుకంటే మాట్లాడితే ఏంది మళ్ళీ లైఫ్ స్టైల్ దగ్గరకొస్తారు. లైఫ్ స్టైల్ దగ్గరకొస్తే మందులు అమ్ముడు పోవు. సర్జరీలు జరగవు. బతికేదెలా? అందుకని ఇన్‌ఫ్లమేషన్ పక్కన పెడతారు. దాని గురించి ఎవడూ మాట్లాడడు. ఇంకా వీలైతే తెలివుంటే ఇన్‌ఫ్లమేషన్‌కి కాస్త ఇన్ఫెక్షన్ అని పేరు పెట్టేసి దానికి సంబంధించిన మందులు మిమ్మల్ని ఇంకో పాత్వేలో తీసుకెళ్ళిపోతాయి. మీ బాడీలో ఉన్నటువంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించుకుంటే హార్ట్ బ్లాకేజ్‌లు కూడా తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. సిర్రోసిస్ ఆఫ్ లివర్‌ని కూడా రివర్స్ చేసుకోవచ్చు మనము. అలాగే ఏకేడీ, సీకేడీ ప్రాబ్లమ్స్ కిడ్నీకి సంబంధించిన వాటిని చేసుకోవచ్చు. లంగ్స్ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ వీటన్నింటిని కూడా చాలా ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. సంజీవనిలో దీనికోసం ఓజోన్ థెరపీ అని చెప్పి ఉంటుంది. ఓజోన్ థెరపీ ఇన్‌ఫ్లమేషన్‌కి అద్భుతంగా పనిచేస్తుంది. ఓజోన్ అంటే O3 అది లోపలికి వెళ్ళిన తర్వాత మన బాడీలో ఉండేటువంటి స్రావాల్లో కలిసి ఆక్సిజన్‌ని ఎక్కువ సప్లై చేస్తుంది. అంటే అది డివైడ్ అయిపోయి O2 అయిపోతుంది. బాడీకి ఎంత ఆక్సిజనేషన్ కావాలో అంత వస్తుంది. ఆక్సిజన్ వచ్చిందంటే మీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది కదా! న్యూట్రిషన్ సప్లై పెరుగుతుంది, సర్క్యులేషన్ పెరుగుతుంది. మీకు కావాల్సినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో ఎక్కువైతే స్ట్రెస్ తగ్గిపోతుంది. ఫాస్ఫోరిలేషన్ ప్రాపర్‌గా జరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దానికి ఇన్‌ఫ్లమేషన్‌ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్ అనేది ఓజోన్‌తో ఉంటుంది. గూగుల్ మీకు కొట్టే అలవాటు ఉంది కదా! ఓజోన్ థెరపీ ఫర్ ఇన్‌ఫ్లమేషన్ కొట్టుకొని చూడండి. మీకు మొత్తం డేటా వస్తది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఓజోన్ థెరపీ తీసుకోండి అని చెప్తాను. అందుకే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఒక 10 డేస్ ఓజోన్ థెరపీ తీస్తాం. అంటే ఓజోన్ బోటో అని చెప్పి తీసుకుంటారు. బ్రీతింగ్ ఓజోన్ త్రూ ఆయిల్ అని చెప్పి దాన్ని పీల్చుకుంటారు. ఒక 20 మినిట్స్ దాన్ని ఇస్తారు. ఓజోన్ వాటర్ ఉంటుంది. ఓజోన్ నీళ్ళలో కరిగించేసి ఆ వాటర్ తాగిస్తాం. ఓజోన్ వాటర్‌ని బాడీకి అప్లై చేస్తాం. ఓజోన్ వాటర్ చెస్ట్ ప్యాక్ లాగా ఉంటుంది. అంటే ఆక్సిజన్ చెస్ట్‌కి మీకు క్లాత్ అనేది చుట్టడానికి. ఎక్కడైనా ఇన్‌ఫ్లమేషన్ వస్తే ఈ ఓజోన్ వాటర్‌లో ముంచినటువంటి క్లాత్‌ని ర్యాప్ చేస్తాం. ఇన్‌ఫ్లమేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి ఈజీగా. కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వీటికి ఏదైనా ఉంటే ఈ ఓజోన్ వాటర్‌తోనే వాడతాం. ఓజోన్ వాటర్ తాగుతారు వాళ్ళు. లోపల తీసుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఓజోన్ థెరపీ. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాస్త టెక్నికల్‌గా తెలిసిన వాళ్ళు ఇప్పుడు చాలామంది డాక్టర్లు కూడా ఆహ్, మోకాలికి మీకు సర్జరీ కాకుండా ఓజోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అలా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అంటే దానికి రూట్ కాజ్ ఇన్‌ఫ్లమేషన్. మీరు డాక్టర్‌ని అడగండి. సార్ దీనికి ఇన్‌ఫ్లమేషన్ కారణమై ఉండొచ్చా? అని ఒక్క మాట అడగండి. అవునండి అని అన్నారనుకోండి ఇంకే మందులు వాడక్కర్లేదు. డైరెక్ట్‌గా సంజీవనికొచ్చేయండి. మేము ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాం. అంటే ఇండైరెక్ట్‌గా మీకున్నటువంటి ప్రాబ్లమ్ తగ్గిపోద్దని. ఎందుకంటే మా దగ్గర ఓజోన్ ఉంది కాబట్టి. ఓజోన్ థెరపీ తీసుకుంటే మీ లైఫ్ సేఫ్ జోన్‌లోనే ఉంటుంది. సేఫ్ సర్క్యూట్ ఒక బుల్లెట్ ప్రూఫ్ కవచంలో మీ బాడీ ఉన్నట్టు ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. రిజల్ట్స్ మీకే తెలిసిపోతాయి. మీ స్కిన్ గ్లో కావడం, హెయిర్ ఫాల్ ఆగడము, కళ్ళు గ్లోనెస్ రావడం, ఆకలి బాగా పుట్టడము, డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడము. దీంతో పాటు ఇంకా ఏ జబ్బు పేరైనా చెప్పండి. దానికి కాకపోతే కాన్సంట్రేషన్ అది కాస్త ప్రొఫెషనల్ గైడెన్స్‌లోనే వాడాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు. ఓకే. దాన్ని కాస్త ప్రాపర్‌గా ఎంతలో మనం కరిగించాలి, ఎంత డోసేజ్‌లు ఇవ్వాలి అనేది ప్రాపర్‌గా ఉంటుంది మిత్రులారా. కాబట్టి మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా మీ మనసులో రావాల్సింది ఓజోన్. ఓజోన్ థెరపీ. స్వినీకి మీరు ఒక 10 డేస్ కానీ రాగలిగితే మీ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి మనం పంపిస్తాం. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.